అమెరికా H1B వీసాల విషయంలో భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వాషింగ్టన్ డీసీ అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముందస్తుగా షెడ్యూల్ చేసిన భారతీయుల H1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా అకస్మాత్తుగా రద్దు చేయడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులకు డిసెంబర్ 3వ వారం నుంచి నిర్వహించాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇటీవలే కొన్ని నెలల పాటు వాయిదా వేసింది. ఆయా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను తనిఖీ చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో H1B వీసా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన చాలా మంది భారతీయులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం నుంచి షాకింగ్ ఈమెయిల్స్ వచ్చాయి. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో భారతీయ దరఖాస్తులు అసౌకర్యానికి గురవుతున్నారనే విషయాన్ని అమెరికాకు తెలియజేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖలు సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపింది. త్వరలో వీసాదారులకు శుభవార్త వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. H1B visas. The government of India has received several representations from Indian nationals who are facing delays or problems with their rescheduling of their visa appointments. While we do understand, as you also understand, that visa related issues pertain to the sovereign domain of any country, we have flagged these issues and our concerns of our nationals to the US side, both here in New Delhi and in Washington DC, and we hope that these delays and these disruptions will be addressed. కెనడాలో భారత సంతతికి చెందిన ప్రశాంత్ శ్రీకుమార్ ఛాతీ నొప్పితో మరణించాడు. అయితే వైద్యం కోసం 8 గంటల పాటు ఆసుపత్రిలో వేచి చూడాల్సి వచ్చిందని, అందుకే తన భర్త మరణించినట్లు బాధితుడి భార్య నిహారిక ఆరోపించింది. ఘటనపైన భారత్ స్పందించింది. ఆయన భారత సంతతి వ్యక్తి అయినప్పటికీ అతడికి కెనడా పౌరసత్వం ఉందని స్పష్టం చేసింది. ఆ విషయంలో కెనడా ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొంది. Yes, the person is of Indian origin, but he happens to be, I understand, a Canadian national. So obviously the government of Canada should take responsibility and in this particular matter. H1B వీసాలపై అమెరికా అధికారుల ప్రకటనల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.